శిష్యుడును అయిన పౌలు ఈ మనవి చేస్తున్నాడు. నేను చెరసాలలో ఒనేసిమునకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేస్తున్నాను. పూర్వం నీకు అసలు ఎట్టి ప్రయోజనకారి కాదు, కానీ ఇప్పుడు అసలు నీకును నాకును ఉపయోగపడును. నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు పంపుతున్నాను. సువార్త కొరకు చర్యలు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకొనవలెనని ఉన్నది. కానీ నాకు సాయం చేయవలసినదిగా నిన్ను నిర్బంధించను. నీకు ఇష్టం వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేక నేను ఏమీ చేయను. ఒనేసిమును నీ నుండి తాత్కాలికంగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాదు, సేవకుని కంటే ఎన్నో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున ప్రభు విషయమున నీకు అతడు ఇటువంటి వాడు కాగలడు. కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఇచ్చినట్టు నాకు నీవు స్వాగతం ఇచ్చినట్లు అతనికి స్వాగతము. నీ పట్ల అతడు ఎట్టి తప్పుదలచ్చినను లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నాను అది నా లెక్కలో పట్టుకును. పౌరులకు నేను దీనిని నా స్వహస్తముతో రాయిస్తున్నాను. దానిని నీ తీర్పును ఇక నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. కనుక నా సహోదరుడా, ప్రభు కొరకే నీవు నాకు ఉపకారము వనర్చుము. క్రీస్తునందు నా హృదయమును పేదీస్తును. ఇది ప్రభు వాక్కు. గీతము. అందరూ యాకోబు దేవుని అందగా గడిచిన వాడు ధన్యుడు. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆకలి ఉన్న వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ యాకోబు దేవుని అందగా గడిచిన వాడు ధన్యుడు. గురించి వారికి చూపు నక్కును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనను ఆదరముతో చూస్తును. మన దేశమును వసించు పరదేశులను కాపాడును. అందరూ యాకోబు దేవుని అందగా గడిచిన వాడు ధన్యుడు. వివంతులను అనాథ శిశువులను ఆదరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరుచును. ప్రభు కలకాలము పరిపాలించును. సియోను నీ దేవుడు నిత్యము రాజ్య పరిపాలన చేయును. మీరును ప్రభువును స్తుతించుడు. అందరూ యాకోబు దేవుని అందగా గడిచిన వాడు ధన్యుడు. హల్లెలూయా. వచ్చినము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇట్లు పలుకుతున్నాడు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. పుణ్య లోక వారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 20 నుంచి 25 వరకు. దేవుడి రాజ్యము ఎప్పుడు వచ్చునో అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసుకు సమాధానం ఇచ్చాను. దేవుడి రాజ్యము కంటి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవరైనా చెప్పచాలరు. ఏదైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు మళ్ళా తన శిష్యులతో ఇట్లా చెప్పాను, మీరు మనిషి కుమారుని కాలంలో ఒక దినమునైనను చూడకూడదు, కానీ ఇది చూడరు. ఇదిగో అతడు ఎక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుతారు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఏదైనా వెలుగు మనిషి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాకడ ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి తన తరము వారిచే నిరాకరింపబడవలెను. ఇది క్రీస్తు విశేషము.
ప్రియ సహోదరి సహోదర, క్రీస్తు ఈ లోకంలో ఒక దీన మనస్కుడై మధ్య మానవుని వలె ఆ రూపాన్ని దాల్చి ఒక దీన స్థితిలో ఆయన బెత్లెహేములో జన్మించడం జరిగింది. మరియు అతి హీనమైన స్థితిలో ఆయన మన కొరకే మరణించి తిరిగి మహోపేతంగా దూతలే క్రీస్తు ప్రభువు పవిత్రనే ఆ బలం రాచుకున్నది. సంబంధంలో ఆ బలప్రచన నిర్మిస్తూ ఉన్నావా? ఆ క్రీస్తు పూజిస్తూ ఉన్నావా? లోకం చేత అది తక్కువగా ఎదించబడిన వారిని కూడా ప్రేమించుతూ ఉన్నావా? అదే ఈనాడు ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. ఇదో ఆ బలం రాజ్యము మీ చెంతనే మీ మధ్యనే ఉన్నది. ఆ శాంతి సమాధానం మీ మధ్యనే ఉన్నది. ఆనాడు యుగాలు కూడా పరలోక రాజ్యం అంటే ఓ ప్రభువా, మేము సమర్పించగా తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీకు తగిన వందనములు చెల్లించగా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకును. మేము చేయు స్థుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందలు అర్పించవలను మరణ కోరికయు నీ వరప్రసాదమే. మా స్థితిలో నీ మహిమను ఏమాత్రమును అధికం చేయలేకుండాను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితం మందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుతున్నది. కావున ఈ పరమున తోచుగా ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పరలోకమున భూలోకమున మీ మహిమగా నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవి నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉదయింది. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కాలం కష్టపడక ప్రతిమాడు. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అదుగాక. అతను శిలువ శ్రమలను సాధించబుద్ధిగా అప్పమ్మనందుకునే కృతజ్ఞత వందకు చెప్పి రుచి శిష్యుల తీసుకొని భుజించము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. మా పాపల పుస్తక విశ్వాసం ఇంత ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుభవించము.
దేవాలయం మా ఊరి దేవాలయం మా ప్రార్థనాలయం. దైవసేవకుడు బ్రదర్ జోసెఫ్ తల్లి గారి పునీత పద్మం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడను బ్రదర్ జోసెఫ్ తల్లి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత శ్రీశంకర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలు నిరాళమైన జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తు సహకరించారు. క్రీస్తు తన సంపూర్ణ జీవితం సమర్పించి స్వార్థ ప్రకటించి తులసభగా విజయం చూపించి దేవమాత రాబట్టి వేదన పట్ల కరుణను చూపటలో మా మార్గదర్శకుగా ఈ సేవకులను బ్రదర్ జోసెఫ్ తమ్మి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకోండి. పరిశుద్ధ నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. ప్రవేశింపనివ్వక కీడులో నుండి మేము రక్షించండి. ఆమె వారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారికి పాపలను చేసి ఆశీర్వదించబడిన వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంలో ప్రార్థించండి. ఆమె పుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగిన గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం పరిశుద్ధ స్వామి పరిశుద్ధ పరిశుద్ధ మరియమ్మగారా మా కొరకు వేడుకొనండి. జ్యోతిష్పకారా మా కొరకు వేడుకొనండి. ఫ్రాన్సిస్ వారా మా కొరకు వేడుకొనండి. గారా మా కొరకు వేడుకొనండి. అంటోని వారా మా కొరకు వేడుకొనండి. దైవ సేవకుడు తల్లి గారా మా కొరకు వేడుకొనండి. పునీతులారా మా కొరకు వేడుకొనండి. మా భావులను సన్మానిస్తున్నారా మాకు కావలిగా ఉండండి. మహాపరిషుద్ధ తల్లిదండ్రులను మా బంధువులను మా ఊరిని మా దేశమును మాకు సహాయం చేసిన వారిని మా కొరకు వేడుకున్న వారిని ఆ ఫ్రంట్ నుంచి తీ ఫోటో బాగా వస్తుంది. సైడ్ నుంచి తెస్తున్నావు, అటు నుంచి తీ. అయ్యో నన్ను కాదయ్యా బాబు, అత్తమంది. తీసుకురామంటాడు. ఉండు సిస్టర్స్ వస్తుంది. ఫోటో ఎత్తా నువ్వు.
వీడియో 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 ఆపేసేనా వాళ్ళు చేయకాలి లేదా అయ్యో అయ్యో ఇది లేకపోతే పెట్టేసి థ్యాంక్ యూ గిన్నెలే కాదంట విడిగా అంట బాలు మెన్నయ్య వచ్చాడు మెన్నయ్య వీళ్ళు అండి